హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎలా ఉందని చూద్దామండి. 28వ తారీఖు 4వ నెల 2025 సోమవారం. అదేవిధంగా రేపు ఉదయాన్నే 29వ తారీఖు 4వ నెల 2025 మంగళవారం ఉదయాన్నే ఆచరించవలసిన పూజ కూడా తెలుసుకుందామండి. ముందుగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఈరోజు ఎలా ఉందనే చూద్దామండి. ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం ఈరోజు నుండి స్టార్ట్ అండి. శుక్లపక్షం సోమవారం. భరణి నక్షత్రం అంటేనే ధరణినైనా ఏలగలిగే శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారని వెనకటి వారు సామెత వేసేవారంట అండి. భరణి నక్షత్రానికి శక్తియుక్తమైన నక్షత్రం అంట. కానీ ఈ నక్షత్రంలో శుక్రదశలో ప్రారంభం అవుతుందంట. శుక్రుడు అంటే ఎవరు? మనకి దైత్య గురువు కదా అండి. ఎక్కువ వీళ్ళు దశలో పుట్టిన వారు ఎక్కువ దైత్య గుణాలు కలిగి ఉండి ఎక్కువ ఆకర్షితులు అవుతారంట. అదే గురు దశలో పుట్టారనుకోండి, వాళ్ళకి మోక్ష మార్గము, భక్తి మార్గము వెతుకుతూ ఉంటారంట. అలా ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉందంట. అయితే శుక్రదశలో ఎవరైనా శిశువు జన్మిస్తే, ఆడపిల్లైనా మగపిల్లవాడైనా భరణి నక్షత్రం గురించి చెప్పారు. 1వ పాదము శుభమే అంట, 2వ పాదంలో జన్మించిన శుభమే అంట, 3వ పాదంలో జన్మించిన శుభమే అంట, 4వ పాదంలో జన్మించితే ఆ శిశువుకే దోషం అనేది ఉంటుందంట. ఆ దోషానికి పరిహారము 11 నెలల్లో చేసుకుంటే మంచిదంట. 11 నెలల్లోపు లేదా 3 సంవత్సరాల లోపు అన్న చేసుకోవాలంట పరిహారము. లేదా 4 సంవత్సరాల లోపు, 5 సంవత్సరాల్లో కానీ, 7 సంవత్సరాల వయసులో కానీ, 12 సంవత్సరాల వయసులో కానీ చేయొచ్చంట అండి. అదే ఆడపిల్ల అయితే పుష్పవతి అయినాక కూడా ఆ సమయంలో కూడా పరిష్కారం అనేది మనం చేసుకోవచ్చంట అండి. అదేవిధంగా 4-3-11లో జన్మజాతకంలో ఉంటే ఆచరించాల్సినది ఏ విధంగా ఆచరించాలి అనే మంచివారిని అడిగితే వాళ్ళు చెప్తారంట. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఆచరించుకోండి అని చెప్పడం జరిగిందండి. గ్రహశాంతులు అనేవి చాలా విశేషము. ఉదాహరణకి ఎగ్జాంపుల్గా మేషరాశి ఉందనుకోండి, అందులో ఆ మేషరాశికి మనం ఏదన్నా నక్షత్రది శాంతి పెట్టుకోవాలనుకున్నప్పుడు వెండి ప్రమిదలో 3 వత్తులు వేసి వెలిగించాలంట అండి. అలా వెలిగించాలి కాబట్టి ఒక్కొక్క నక్షత్రానికి, ఒక్కొక్క రాశికి, ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రకమైన ప్రత్యేకమైన పూజలు అనేవి ఉంటాయంట. అలా ఏ గ్రహానికి ఎలా పూజించాలో ఆ రీతిలోనే మనము ఆ పద్ధతిలోనే పూజించడం జరుగుతుందని చెప్పడం జరిగిందండి. ఆచార్యులు అంటే ఆచరించే శక్తి ఉన్నవారినే ఆచార్యులు అంటారంట. ఎవరు అయినా చెయ్యాలి అని చెప్తే ఖచ్చితంగా అది ఆచరించి చేయాలంట. మనము చెప్పిన వారు చేస్తా అంటే మాత్రం మనము ఆచరించుకోవద్దంట అండి. చెప్పేవారు, సూచన చేసేవారు వేరే ఉంటారంట, అది పరిగణలోకి పెట్టేవారు వేరే ఉంటారంట. దాన్ని గుర్తుపెట్టుకొని ఇలా చేయాలి అని సూచన చేసిన వారే మేము చేస్తాము ఆచార్యులుగా అని అంటే దాని ప్రతిఫలం వేరేలాగా ఉంటుందంట. కాబట్టి మన ప్రతి ఇంటికి ఒక గురువు, ఇంటికి ఒక పురోహితుడు అని వెనకండెళ్ళి చాలామందికి ఉంటూ వస్తున్నారంట. అది రాను రాను మరుగున పడిపోతుందంట. ప్రతి నక్షత్రము తనదైన శక్తి ఉంటుంది. 4 నక్షత్రానికి 4 పాదాలు కలిగి ఉంటాయి కదా అండి. అవి ఏంటి అంటే జీవితంలో బాల్యము అంటే చిన్నారిగా ఉన్నప్పుడు ఒక పాదము, యవ్వనము, ఉద్యోగము ఆ సమయంలో ఒక పాదము, వివాహము, సంసార జీవితము అది 3వ పాదము, వృద్ధాప్యము అంటే 60 ఏళ్ళు దాటినాక అది 4వ పాదం. ఇలా 4 పాదాలుగా విభజించబడి ఉంటాయంట. వాళ్ళు జ్యోతిష్యం చెప్పినప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే చిన్నారులకు ఒక రకంగా ఉంటుంది, యవ్వన దశలో ఒక రకంగా ఉంటుంది అని సూచనలు చేసుకుంటూ చెప్పడం జరుగుతుందంట. అదేవిధంగా ఈ వైశాఖ మాసంలో జ్యోతిష్య మాసం అని పేరంట. ఈ మాసంలో మనం ఎక్కువ మంది వెనకటి వారంట ఈ జ్యోతిష్యాలను మన జన్మ జాతకము రాయించుకోవడానికి వెళ్ళి ఈ మాసంలో ఎక్కువగా రాయించుకునేవారంట అండి. ఈ మాసానికి అది ప్రత్యేకత అంట. అదేవిధంగా మనకు త్వరలో అక్షయ తృతీయ వస్తుంది కదా. మొన్న ఎవరైతే కుంభమేళకి వెళ్ళి స్నానాలు ఆచరించలేని వారు ఎవరైనా ఉన్నారనుకోండి,
వాళ్ళంట నది స్నానానికి కానీ సముద్ర స్నానం కానీ చేయడం వల్ల ఆ పుణ్యఫలము అక్షయం అవుతుందంట. అంటే మరింత రెట్లు పెరిగిపోయి అది మంచి ఫలితాలను ఇస్తుందంట సంవత్సరం అంతా. కుదిరితే అక్షయ తృతీయ రోజు అందరూ స్నానాన్ని ఆచరించుకోండి అని చెప్పడం జరిగిందండి. అదేవిధంగా ఈరోజు మంత్రబలంలో మనం జపించవలసిన మంత్రం అండి, ఓం హరిహరాయ నమః, ఓం హరిహరాయ నమః, ఓం హరిహరాయ నమః అని జపించుకోండి. విష్ణు శివశక్తులు మనపైన ఉంటుంది. అంతర్గతంగా బహిర్గతంగా అనేది మనపైన ఉంటుంది. ధైర్యము జ్ఞానము అనేది మనకు లభిస్తుంది. ఈరోజు శివుణ్ణి విష్ణుని ఇద్దరిని జపించినట్టు అవుతుందండి. అదేవిధంగా ఈరోజు సాంప్రదాయం అండి, మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ ఇంట్లో కానీ కొబ్బరికాయలని కొడుతూ ఉంటాం కదా. ఆ కొబ్బరికాయ అనేది గుండ్రంగా మధ్యలోకి పగిలితే అది శుభం అంట అండి. అదేవిధంగా అది పగలగొట్టినప్పుడు మధ్యలోకి నిలువులా పగిలిందనుకోండి సగానికి, అలా పగిలితే ఇంట్లోకి ఆ కుటుంబంలోకి కొత్త వ్యక్తులు వస్తారని అర్థం అంట అండి. అలా కాకుండా కొత్తగా పెళ్ళైన వారు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఆ కొబ్బరికాయని కొట్టినప్పుడు అది నిలువులా పగిలిందంటే ఆ ఇంట్లోకి కొత్తగా పిల్లవాడో అమ్మాయో వస్తారు, అంటే గర్భధారణ అనేది జరుగుతుందని అర్థం అంట అండి. అలా కాకుండా 3 ముక్కలుగా పగిలిపోతాయి చూడండి, ఒకటి పెద్ద ముక్కగా 2 చిన్న ముక్కలుగా పగిలిపోయినప్పుడు ఆ ఇంట్లో సమస్యలు వస్తాయని అర్థం అంట. అదేవిధంగా మనం ఎప్పుడైనా కొట్టినప్పుడు అనుకోకుండా కుళ్ళి కూడా పోతాయి కదా, అలా కుళ్ళిపోయినప్పుడు దానితోటే అంటే ఆ కొబ్బరికాయతోటే మనకు సమస్యలని సృష్టించి వస్తాయని అర్థం అంట అండి. రాబోయే రోజుల్లో సమస్యలని మొదలవుతాయని అర్థం అంట. అలా కుళ్ళిపోయి వచ్చినప్పుడు మనం దాన్ని పక్కకు పెట్టేసి మళ్ళీ తిరిగి మనము కాళ్ళు చేతులు కడుక్కొనైనా లేకుంటే స్నానం అన్న ఆచరించి మన ఒంటిపైన వస్త్రాలు మళ్ళీ వేరే ధరించి నుదుటిపైన ఏమైనా తిలకం ఉంటే అది కూడా తిలక ధారణ తీసేసి మళ్ళీ వేరే కొత్త తిలకాన్ని ధారణ చేసి మళ్ళీ ఒక కొత్త కొబ్బరికాయ తీసుకొచ్చి కొట్టాలంట. అలా చేయడం వల్ల కొంచెం అనుకూలంగా ఉంటుందంట అండి. ఈరోజు సాంప్రదాయం ఇలా కొబ్బరికాయ గురించి తెలియజేయడం జరిగిందండి. అదేవిధంగా రేపు ఉదయం అంటే 29వ తారీఖు మంగళవారం రోజు ఉదయం ఆచరించుకునే పూజ అండి. ఎవరికైనా కుజ దోషంతో బాధపడుతున్నారనుకోండి, రేపు ఉదయాన్నే మంచిగా స్నానం ఆచరించి మనం కందిపప్పు తీసుకోవాలండి. తీసుకొని ఒక ఆకు వేసి దానిపైన కందిపప్పు అనేది పోసి దానిపైన మట్టి ప్రమిద పెట్టి ఆ ప్రమిదలో 2 వత్తులు వేసి వెలిగించాలండి. వెలిగించిన తర్వాత కుజ రుణ విమోచక సూత్రాన్ని చదువుకోవాలి, లేదా అమ్మవారికి విశేషంగా పూజనన్నా చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల జాతక చక్రంలో కుజదోషం ఏదైనా ఉంటే తగ్గిపోయి కుటుంబంలో ప్రశాంతత అనేది ఏర్పడుతుందంట అండి. అదేవిధంగా ఈరోజు సాయంత్రం ఆచరించవలసిన యోగక్షేమం అండి. ఈరోజు సాయంత్రము దుర్వ గణపతిగా పూజించుకోవాలంట అండి. గరికను తీసుకొచ్చుకొని గణపతి ముందు కూర్చొని ఒక్కొక్క గరికను పెట్టుకుంటూ గణపతి స్తోత్రాలను పఠించుకొని అలా పూజించడం వల్ల ఈరోజు పిల్లల్లో విద్య అనేది అభివృద్ధి చెందుతుంది. మనము పెద్దవారిలో ఏదైనా పని మొదలు పెడితే అది అభివృద్ధి కలగాలంటే దాంట్లో ఎలాంటి విఘ్నాలు అనేవి లేకుండా దూరమై ఆ పని అనేది అభివృద్ధి కలుగుతుందండి. ఈరోజు సాయంత్రము గరికతోటి ఇలా గణపతికి అర్చించుకోవడం వల్ల పిల్లల్లో కూడా చదువు అనేది అభివృద్ధి చెందుతుందండి. కుదిరితే అందరూ ఈరోజు సాయంత్రం యోగక్షేమాన్ని ఆచరించుకోండి. ఏమైనా ఆటంకాలు ఉన్నా కూడా తొలగిపోతాయంట అండి ఈ దుర్వ గణపతిగా పూజించడం వల్ల. మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.